జగన్ గారిని చూస్తే 2019కి ముందు ఒక మంచి ప్రతిపక్ష నేత అయితే ఆయనలో కనిపించారు. అంటే నిత్యం ప్రజల్లో ఉండటం, కొన్ని ప్రజా పోరాటాలు చేయటం, ప్రత్యేక హోదా అని, తర్వాత అనేక అంశాల మీద ఆయన రోడ్డు మీదకొచ్చి పోరాటాలు చేశారు. కానీ ప్రస్తుతం ఆయన నాయకుల్ని, కార్యకర్తల్ని ముందు పెట్టి వాళ్ళని పోరాటాలకు పంపించి, రోడ్ల మీదకి పంపించి ఆయన ఇంటికి పరిమితం అవుతున్నారు అనే ఒక విమర్శ. అవుతుంది కానీ పోరాటాల నుంచి పుట్టుడే పోరాటం అనే పదం రాష్ట్ర రాజకీయాలు ఎక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి తను అనుకున్న ఒక ఆత్మాభిమానాన్ని ప్రూవ్ చేసుకొని వచ్చిన ఆయన. సో ప్రజలు అంటావా ఎందుకు నువ్వు అన్నావు కదా ప్రజల దగ్గరికి పోవడానికి, అంటే నేను ఈ పాయింట్ చెప్పదలుచుకున్నాను. అసలు ఈ పార్టీ ఎలా పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎలా పుట్టింది? ఇందాక మనం అనుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారి హఠాన్మారం తర్వాత మరణించిన ఎంతో మంది పేదవాళ్లకు ఆయన అభిమానులను ఇంటింటికి పోయి ఓదార్స్తే గానీ తప్పు, అంటే ప్రజల కోసం ఇంటింటికి పోయి ఓదార్స్తే గానీ తన తృప్తి చేసిన ఒక ప్రామిస్ను ప్రూవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీని అడగడము, వాళ్ళు అలా వద్దు ఇతను శక్తిగా ఎదుగుతున్నాడని సోనియా గాంధీ అహంకారంతో ఆయన అణచివేయలేదు. అంటే కాన్సెప్ట్ ఏంటి నేను చెప్పబోయేది ఇక్కడ, ప్రజల దగ్గరికి తను పోవాలనుకున్నాను కాబట్టి అలా పుట్టిన ఈ పార్టీని ఆయన ప్రజల దగ్గరికి ఎందుకు పోవద్దు అనుకుంటాడు. అది ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే, భారత రాజకీయాల్లోనే పాదయాత్ర అనేది ఒకటి మొదలుపెట్టి ప్రజల కష్టాలు కాల్చుకున్న రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఇతను. తర్వాత 2017 నుంచి ప్రజా సంకల్ప యాత్రలో దాదాపు 3800 కిలోమీటర్లు నడిచి రాష్ట్ర ప్రజలకు అనుకొని తెలుగుదేశం పార్టీని కేవలం 23 స్థానాలకు పని చేసిన మా నాయకుడు ప్రజల దగ్గర పోద్దు అనుకుంటాడా? కొన్ని పరిస్థితులు ఉంటాయి, కోవిడ్ కారణంగా అప్పుడు పోలేకుండా ఇప్పుడు ప్రజలకి చిన్న సంఘటన జరిగినా పోతున్నాడు. ఏదైనా మా నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ కుటుంబాలను చంపాలనుకున్న ప్రయత్నంలో ఇంటికి వెళ్ళాడు. చిన్ను మున్ను ఘటన బాపట్లలో ఎక్కడో అదేదో ఊర్లో ఎవరినో రోడ్డు మీద పెట్టి కుట్టాడంటే వెళ్ళినాడు. నిన్న మొన్న భారతదేశంలో ఎక్కడా జరిగిన విధంగా లాకప్డెత్తి చేసి శవాన్నే మాయం చేసిన తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి విజయవాడకి వెళ్ళాడు. కడపకు వస్తాడు, అనంతపురికి ప్రజల్లో కొన్ని అందరి మీద మీకు గుర్తుందో లేదో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన గుంటూరు నుంచి విజయవాడ నుంచి గుంటూరు పోవడానికి 6 గంటల టైం పట్టింది, తను ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది వీళ్ళందరూ చేసినప్పుడు అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాకర్షణ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది ఆడనే తెలిసిపోతాను. సో ఆయన ప్రజల దగ్గరికి పోవడం అవాయిడ్ చేస్తాడని కానీ ప్రజల దగ్గరికి వద్దనుకుంటాడు కానీ చాలా తప్పు. అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక్క కానీ ఎప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. అది ఆయన రాజకీయంగా వీళ్ళందరినీ ఎదుర్కోవాలా, ప్రత్యేకమైన పరిస్థితులు కారణంగా ఏదన్నా కొంత ఉండొచ్చు కానీ ప్రజల కోసం ప్రజల దగ్గరే ఉండాలని ఆ ప్రజలతో మమక్యమై పుట్టిన బేసే అది, అంతే కదా. అలాంటి ఆయన ప్రజలు ఎందుకు వద్దనుకుంటాడు చెప్పండి. ఓకే, ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు ఒక జట్టుగా బలంగా కనపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి. అంటే వారి మధ్య చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినా మ్యాక్సిమం వాటిని సరిదిద్దుకొని కలిసికట్టుగానే మనం ప్రయాణం చేయాలనే ఒక స్పష్టత అయితే వారిలో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ కూటమిని, ఈ జట్టుని మనం ఎదుర్కోగలము అనే నమ్మకం ఏంటి? ఎలాంటి నమ్మకం ఉంది వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు? ధైర్యం, మొండితనం, పట్టుదల. ఎవరిని కలిసిన వీళ్ళు పోయి ఈ ఆంధ్రాలో ఎక్కడ ఆడ ఏం కాళ్ళు పట్టుకుంటున్నారు, వంగి వంగి ఏం చేస్తున్నారు అనేది అది పక్కన పెట్టేస్తే ఆ మధ్య ఆయన ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా చెప్పారు కదా, బీజేపీ ప్రభుత్వం మా నాయకుని పల ఎలా ఉంది, వాళ్ళు చేసే పని ఏందని పరిస్తే ఆ పొత్తులతోనూ వాటితోనూ దానికి మాకు సంబంధం లేదు. మా నాయకుడికంటూ ఒక లక్ష్యం ఉంది, మా నాయకుడికంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఒక అవగాహన ఉంది, పేద ప్రజల పట్ల ఒక దృఢమైన నిశ్చయంతో ఉండేవాడు, పార్టీ పట్ల, పార్టీ కార్యకర్తల పట్ల, పార్టీ నాయకుల పైన ఒక అప్రోచ్ ఉండే నాయకుడు. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ వస్తాం. 2029లో గట్టిగా తెలుగుదేశం పార్టీని, జనసేనను, బీజేపీ కాకుండా కాంగ్రెస్ కూడా కలుపుకుంటారేమో చూడాలి. ఎందుకంటే పరిస్థితులు చూస్తా అంటే అక్కడ కాంగ్రెస్ పరిస్థితిని కూడా ఎక్కడా లేని విధంగా అది కూడా జరుగుతుందేమో. మొన్న ఒకరు అన్నారు కాంగ్రెస్ పార్టీని కూడా చంద్రబాబు నాయుడు ఎట్టో ఒకటి చేసి అప్పుడు తెలంగాణ కలుపుకున్నాడు కదా, ఆ మచ్చికతో తీసుకొని వచ్చి ఈ నలుగురు పోతారని ఒకటి ఉంది. ఎవరేం పోయినా కూడా ఏం కాదారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద మాకు అందరికీ నమ్మకం ఉంది, ఆయన బాటలో నడుస్తాం. సార్, టీడీపీని చూస్తే ఫుల్ అటాకింగ్ మోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద అయితే విమర్శలు చేస్తుంది. అదొక గొడ్డలి పార్టీ, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ సంబంధించిన పార్టీ అని ప్రచారం అయితే చేస్తుంది.
సో దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నెరేటివ్ తీసుకొచ్చింది. అవును మాది గొడ్డలి పార్టీ, మాది పరశురాముడి గొడ్డలి అని. ఇది ఒక స్ట్రాంగ్ కౌంటర్ పాయింట్ అంటారా? హరి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అనుకోగానే ప్రపంచంలో ఉండే ఎవరికి తెలుగుదేశం గుర్తొచ్చేది వెన్నుపోటు పార్టీ అని, అనైతిక పొత్తులని, అబద్ధాలని, అసత్యాలని, గోబల్స్ ప్రచారం అనేది వచ్చేస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ తీసుకోండి వెన్నుపోటు పార్టీ అని వస్తుంది. అలాగా ఒక ముద్ర ఈ రోజు నుంచి కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు బతుకునే రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి సపోర్ట్ చేసే పత్రికలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్ట్ అని, అదని ఇదని ఎన్నో ఏది చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లోను 2008లోను 2 సార్లు చంద్రబాబు నాయుడుని ఓడగొట్టాడు. సో ఆ దాంతో వాళ్ళకందరికీ, ఆ పార్టీలో ఉండే వాళ్ళ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారితో సహా అందరికీ కూడా ఒక ఇది వచ్చింది. దీన్ని ఎట్లా చేద్దామన్న ఒక నెరేటివ్ని సినిమా వాళ్ళ సినిమాలో బాగా ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ సమాజంలోని. ఆ సినిమా వాళ్ళ ఐడియాను ఈ పరిగమాల పత్రికలు ఉండే వాళ్ళు, ఈ ఆంధ్రజ్యోతి, చంద్రజ్యోతి, సిబిఎన్ జ్యోతి అనుకోండి, ఈనాడు అనుకోండి, ఈ మధ్య అతను ఒక మేకప్ విగ్గు పార్టీ, టాల్కమ్ పౌడర్ అంటారు ఏదో అంటే ఆయన పేరు, వీళ్ళందరూ కలుసుకొని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు తప్పనిస్తే అంతకన్నా అది పోదు ప్రజల్లోకి. ఒకవేళ వాళ్ళకున్న అదే పరశురాముడి గొడ్డలి వాళ్ళను నరుకుతారు తప్పనిస్తే. నువ్వు అన్నట్టు చంద్రబాబు నాయుడు అటాక్ ఇప్పటి నుంచి కాదు గారి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే భారత రాజకీయాల్లోనే అసత్య ప్రచారాలు, రూములు తీసుకొని మనుషులను పెట్టుకొని పంపించి అన్నీ చేయడం అనేది ఆయనతోనే స్టార్ట్ అయింది భారతదేశాల్లోనే. కాబట్టి ఇట్లాంటివన్నీ ఏం చేయవు. 2019 ముందు ఈ పత్రికలన్నీ అపక్కలేవా? ఈ మీడియా ఛానళ్ళు, సినిమా వాళ్ళందరూ అపక్కలేరా? 2014లో ప్రభుత్వంలో వచ్చినాక అతను ఎవరో సినిమా డైరెక్టర్ ఒకరిని పెట్టుకొని ఆ ఇడ్లీ పాత్ర పెట్టి సెట్టింగ్ అతనంతా పిలిచి మలేషియా అని అందరు సినిమా వాళ్ళందరూ కలిసి ఏమైంది? వాళ్ళందరూ ఏ పక్కన ఏమున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటివన్నీ ఏం చేయలేవు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మావిగన్ అనే ఒక కొత్త ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. సో ఏంటి, గతంలో 3 రాజధానులు అన్నారు. అసలు ముందుగా అమరావతికి మాకు సమ్మతమే అని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. తర్వాత 3 రాజధానులు అన్నారు. అంటే ఏమంటారు ఇప్పుడు? అమరావతికి సమ్మతం అనేది ఆ రోజు అన్నది ఏంటంటే, అలాగే మేము అన్నట్టు కూడా అమరావతిని కూడా పెట్టాం కదా. మరి 3 రాజధానులు అమరావతిని పెట్టాను కదా. 3 రాజధానులు అనే ప్రతిపాదన విరమించుకున్నారు కదా. అంటే అది ఫెయిల్ అయిందని ఒక క్లారిటీకి వచ్చేసారా? ఇక్కడ పెట్టేస్తే ఫెయిల్ అయిందనే కదా మాకు ఓట్లు రాలేదని పక్కన పెట్టేస్తే, మావిగన్కి వచ్చేది ఏంటంటే ఆయన చెప్పిందంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ఆంధ్ర చరిత్రలో సమైక్యాంధ్రలోనే చాలా కీలకమైన పట్టణాలు. బందర్ అనేది ఎప్పటి నుంచో బ్రిటిషర్స్ ముందు నుంచి అది ఒక పోర్ట్ లాగా ఉంది. ఇండస్ట్రియల్గా కూడా కొన్ని ప్రత్యేకమైన పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. అలాగే హైవేలు, అలాగే విజయవాడ రాజకీయ సమైక్యాంధ్రాల్లోనే రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది విజయవాడ. ఒకప్పుడు రాజకీయ కేంద్ర బిందు విజయవాడ. అలాంటి విజయవాడను విద్యాసంస్థలకు కానీ, దుర్గమ్మ కానీ ఫేమస్ ఉండేది. అలాగే గుంటూరు విద్యాసంస్థలకు కానివ్వండి, కొన్ని ప్రత్యేకమైన పంటలకు కానీ ఉండేది. హైవేలన్నీ కనెక్టివ్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఈ 3ను ప్రతిపాదిస్తే ఖర్చు తగ్గి అమరావతిలో జరుగుతున్న దోపిడీకి ఒక కట్ట వేయచ్చు. అలాగే అమరావతి పరిస్థితి ఏంటి అందరికీ తెలుసు. నువ్వు ఆ ప్రాంతమోడివి, ఒక మున్ను వాన వస్తేనే మొన్న విజయవాడ ఏమైంది, అమరావతిలో నీళ్లు కొట్టడానికే బయటడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినారు. ఏమన్నా అవుతుంది? ప్రజల డబ్బు 1,00,000 కోట్లు ఎప్పటికీ అవుతుంది? అసలు ప్రపంచంలోనే ఎక్కడైనా ఒక రాజధానిని కట్టిన పరిస్థితి ఉందా అని అన్ని దృష్టిలో పెట్టుకుని అలా ఫ్లోలో జగన్మోహన్ రెడ్డి క్యాజువల్ నోట్లో మావిగన్ అన్నాడు. అంటే పదం మావిగన్, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు చేయాలనే మా దృక్పథం కరెక్టే, అమౌంట్ పెట్టాలని ఆ పదాన్ని మావిగన్ అలా అన్నాడు. దాన్ని వాళ్ళేదో వాళ్ళ ట్రోలింగ్ ఎవడు పట్టించుకుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగింది అనే ఒక నెరేటివ్లోనే వాళ్ళు ఒక సోలేస్ అయితే వెతుక్కుంటున్నారు. సో 2029లో కూడా ఇదే మోడీ ప్రభుత్వం ఉంటుంది, మోడీ ప్రభుత్వంలోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది, తర్వాత ఇదే ఎన్నికల కమిషన్ ఉంటుంది, ఇవే కూటమి పార్టీలు అయితే కలిసి రాబోతున్నాయని ఇండికేషన్ అయితే కనపడుతుంది. సో ఏం జరగబోతుంది అంటున్నారు? ఈవీఎం మీద ఏం జరిగిందనేది భగవంతునికే తెలియాలా. మా నాయకుడు ఓటమి రోజే చెప్పాడు, ప్రూఫ్లు లేకుండా నిరూపించలేమని, కాబట్టి దాన్ని ఏమనలేదు. సరే, దాని మీద ఆయన ఈ మధ్య ఒక ఆయన అంతకుముందు తెలుగుదేశంతోనూ
ప్రజారాజ్యంతో అంటగా ఆయన తెలియదు ఒక ఆయన ఏం పేరు అతని పేరు నిర్మలా సీతారామన్ గారి మాజీ భర్త పరకాల ప్రభాకర్ ఆయన ఏదో చెప్తున్నాడు, దాన్ని ఇంతవరకు ఎవరు కౌంటర్ చేయలేదు. పరిస్థితులే, రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఆ రోజు పరిస్థితులు భగవంతుడు మాకు సహకరిస్తాడనే ఒక నమ్మకము, ఒకవేళ ఈవీఎంలు అయితే ఓకే అనేది తెలుసు. ఓకే, ఇక కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే వాళ్ళు పూర్తి స్థాయి ఉత్సాహంగా పనిచేయబోతున్నారా లేదా 2029 ఎన్నికలు ఫైనల్ కొంత మేరకు ఓటమితో కుంగిపోయిన మాట వాస్తవమే. దాన్ని బయటకు వచ్చేసినారు, తిరుగుతున్నది. అన్ని దగ్గరలో పార్టీ చేస్తా ఉండే సభలకు కానీ అద్భుతంగా వస్తుంది రెస్పాన్స్. మొన్న ఈ మధ్య చూశారు మీరు, వెన్నుపోటు దినమని ఒకటి చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా మా కార్యకర్తలు ప్రజలు అధికార పక్షం కూడా ఆశ్చర్యపోయింది ఎందుకు వచ్చారు ఆ స్థాయి. కార్యకర్తలు కొద్ది రోజులు అలా ఉన్నమాట. ఎవరైనా అంత ఓటమికి కుంగిపోతున్నారు, అందరు మనుషులమే, అందరు మళ్ళా బ్యాక్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు, జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పము, మొండితనం మీద మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. అన్నీ కలిసి మళ్ళా 2029 సాధ్యతమై ఖచ్చితంగా ఈ కూటమికి ఓటమి అనేది చూపిస్తాం.